శివుడు నిరాకారుడు కాబట్టి లింగంగాను, సాకారుడు కాబట్టి మూర్తిగాను పూజింపబడుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు కాబట్టి నిరాకారులు అనలేం. ఒక బ్రహ్మకల్పం పూర్తయిన వేళ పాలసముద్రంలో ఆదిశేషుడిపై యోగనిద్రలో ఉన్న విష్ణువు దగ్గరికి బ్రహ్మ వచ్చి, నీవెవరవనుకుంటున్నావు? నన్ను చూసి కూడా మర్యాద లేకుండా ఇంకా పడుకునే ఉన్నావు? నీకు ప్రభువుని కదా అని ప్రశ్నించాడు. తెలుసుకో పుత్రా, నేనే ఈ జగత్తుకి కర్త, కర్మ, క్రియ. సృష్టిలో ఉన్న వాటికి స్థితిని నేనే అన్నాడు విష్ణు. నేనే కదా ఈ సృష్టికి కారకుణ్ణి. ఎవరు ఎంతకాలం ఉండాలో రాసేది నేనే. మరి నేను చేసే పని మీ పనులుగా చెప్పుకుంటున్నారా అంటూ వాదన చేశాడు బ్రహ్మ. అలా పరస్పర ఆధిపత్యాని కోసం గొడవ యుద్ధానికి దారితీసింది. జయాపజయాలు తెలియట్లేదు. మహాక్రుద్ధుడైన విష్ణు బ్రహ్మపై మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి వచ్చిన ధూపానికి బ్రహ్మలో తేజస్సు తగ్గింది. బందీ అయి బ్రహ్మ వెనుక నక్కి నక్కి ఉన్న హంస బ్రహ్మ తేజస్సు పోవడంతో వెకిలిగా నవ్వింది. తన వాహనమే తనని చూసి ఎగతాళి చేసిందని రౌద్రవేగంగా శరీరాన్ని కంపించి పాశుపత మంత్రాన్ని స్మరిస్తూ విష్ణు వక్షస్థలానికి గురిచూసి అస్త్రం ప్రయోగించాడు బ్రహ్మ. సృష్టికర్తకు స్థితికర్తకు మధ్య సమరం వల్ల సృష్టికి స్థితికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ విపరీతం తట్టుకోలేక దేవతలందరూ కైలాస శిఖరాన్ని చేరుకున్నారు. తాను తనలా వెళ్లి మాట్లాడితే సరిపోదు అనుకున్న మహాశివుడు ఆ మారణాయుధాలను శాంతింపజేయడానికి అగ్నిస్తంభ ఆకారంలో వారిద్దరి మధ్య నిలిచాడు. అది చూసిన బ్రహ్మ, విష్ణువు ఈ అనంత స్తంభాకారం ఎక్కడ్నుండి వస్తోందని, ఎక్కడ్నుంచి పుట్టిందని, దీని ఆది అంతం ఏవి అన్న ప్రశ్నలు వారిలో కలకలం రేపాయి. వరాహ అవతారంలో విష్ణువు ఆ లింగం మొదలు వెతకడానికి బయలుదేరగా ఎంత కిందకి వెళ్ళినా అది తెలియని విష్ణువు అలిసిపోయి యథాస్థానానికి వచ్చేశాడు. కాని లింగం పైభాగాన్ని చూడ్డానికి బయలుదేరిన బ్రహ్మ హంసలా విహంగంలో విహరిస్తూ ఉండగా ఒక మొగలి పువ్వు జారిపడుతూ కనిపించింది. శివుడు బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని చూసి నవ్వినప్పుడు ఆయన శిరస్సు నుండి జారిన పువ్వు అది. దాన్ని చూసిన బ్రహ్మగారికి ఆ పువ్వు అరుణ స్తంభంలాగా అనంతంగా ఉన్నా దీని అంతం తెలుసుకోవాలన్న ప్రయత్నం వదలడమే నీకు మేలు అని సలహా ఇచ్చినా ఓడిపోయి వెళ్ళిపోవడం ఇష్టం లేక, ఓ పుష్పమా, నాతో పాటు వచ్చి విష్ణువుకి నేను అంతం చూశానని, నువ్వు దానికి సాక్ష్యమని చెప్పాలి. ఆపత్కాలంలో అబద్ధమాటంలో తప్పేమీ లేదు. నాకీ ఉపకారం చేసిపెట్టు అని అడగ్గా ఆ మొగలి పువ్వు బ్రహ్మగారు చెప్పినట్టే అబద్ధపు సాక్ష్యం విష్ణువుతో చెప్పింది.